హాయ్. 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 క్యాప్ ఏంటి? ఏం లేదండి. కొంపతీసి మీరేమన్నా సెలబ్రిటీయా? అలా ఏం లేదండి, జస్ట్ క్యాజువల్ అంతే. ఓకే ఓకే. ఏమన్నా ఆర్డర్ చేద్దామా? యా, మీరే చేయండి. అబ్బో, మీరే. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. 2 క్యాపుచినో ప్లీజ్. ఓకే అండి. ఓకే. సో సో మొత్తానికి కలిసారన్నమాట. యా, మనం లవ్ చేసుకొని ఒక 2 వీక్స్ అయి ఉంటుందా? యా అయ్యుంటుంది. ఎన్నిసార్లు అడుగుంటాను మనం కలుద్దామని. సారీ, నాకు నిజంగంటే కుదరలేదు. తెలుసు సార్, మీరు చాలా బిజీ అని. అలా ఏం కాదు, నాకు నిన్ను కలవాలనే ఉంది, బట్ ఇట్స్ ఓకే. అవును, మీరు ఏ కంపెనీలో చేస్తున్నా అని చెప్పారు? ఫిల్టోస్. అట్లాంటి కంపెనీ నిజంగా ఉందా? ఆ కంపెనీ గురించి నాకు మా బాస్కి తప్ప ఎవ్వరికి తెలీదు. అవునా? సరే, అది వదిలే. ఇంతకీ మన లవ్ మ్యాటర్ మీ ఇంట్లో ఒప్పుకుంటారా? మమ్మీ ఒప్పుకుంటుంది, బట్ డాడీ కొంచెం కష్టం. అంటే ఇప్పుడు మీ డాడీ కోసం సినిమా డైలాగులు నేర్చుకోవాలన్నమాట. నేర్చుకుందాం. నిజం చెప్పు, నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా ఆర్ జస్ట్ ర్యాండమ్ ఆన్లైన్ గర్ల్ ఫ్రెండ్లా చూస్తున్నావా? నువ్వు ఏది పూర్తిగా నమ్మవే, నేను నిన్ను నిజంగాంటే లవ్ చేస్తున్నాను. ట్రస్ట్ మీ. మరి ఎప్పుడు మీట్ అవుదామన్నా ఎందుకు తప్పించుకుంటున్నారు? నేనేం తప్పించుకోవట్లేదు హారిక. నేను నా గురించి నీకు ఒకటి చెప్పాలి. అనుకున్నా ఇలాంటిదేదో ఒక పెద్ద సీక్రెట్ ఉంటుందని. చెప్పు చెప్పు. అండర్ కవర్ కాప్ కదా? కాదు. క్రిమినలా? క్రిమినల్ అంటే ఏం చేస్తావు? చంపేస్తా. నువ్వు ఎలా చంపుతావో చూడ్డానికే వచ్చా. నైస్. 3 months నుంచి నిన్ను వెతకడానికి మేము తెగ ట్రై చేస్తున్నాం. మొత్తానికి దొరికా. సో నిన్ను పట్టుకోవడానికి వాడాల్సిన వెపన్ లవ్ అన్నమాట. నువ్వు స్టిల్ నిజంగా నమ్ముతున్నావా నేను లవ్ చేస్తున్నానంటే? ఏం కాదా? నాకు నీ మీద డే 1 నుంచే డౌట్ ఉంది. అయ్యో, అలాంటి డౌట్ ఉన్నప్పుడు పిలవగానే ఇలాంటి ప్లేసెస్కి ఊపుకుంటా రాకూడదు. నా జాగ్రత్తలో నేనున్నా. అలాంటప్పుడు బయటికెందుకు వచ్చినట్టు? నా కోసం వెతికే వాళ్ళందరినీ చంపేద్దామని. వావ్, ఇట్స్ అ గ్రేట్ ఐడియా తేజ, గ్రేట్. నువ్వు మా మీదున్న భయంతో దాక్కొని ఎక్కడ బయటకు రావు అని తెగ భయపడ్డా. హియర్ ఐ యామ్. వచ్చేటప్పుడు నువ్వు కూడా ఎవరో ఒకని కంపెనీ తెచ్చుకోవాల్సింది, నేను తెచ్చుకున్నట్టు. యువర్ కాఫీ మ్యామ్. గైస్, ఏం చేస్తున్నారు? ఏంటి హారిక, మీ వాళ్ళు నీకు హ్యాండ్ ఇచ్చారు. ఇలాంటి పనులు చేసేటప్పుడు 5,000 10,000 చిల్లరిస్తే సరిపోదు, కొంచెం ఖర్చు పెట్టాలి. ఇప్పుడు చెప్పు, మీ డాడీని ఎలా ఒప్పిద్దాము? నేనెందుకొచ్చానో నీకు తెలుసు. యా 10 రూపీస్ నోట్ కోసమే కదా. సారీ, దీన్ని 5 రూపీస్ అంటారేమో, ఎందుకంటే సగమే ఉందిగా. 10 రూపాయల నోట్తో 10 కోట్లు వస్తున్నాయంటే ఎవ్వడన్నా వదులుకుంటాడా? నువ్వు వదులుకుంటావా? ఆ 10 రూపీస్తో నువ్వేం చేయలేవు తేజ. ఇట్స్ జస్ట్ ఎ పాస్వర్డ్. ఆ డబ్బులు ఎవరిస్తున్నారో ఎక్కడిస్తున్నారో కూడా నీకేం తెలీదు. మొత్తం తెలుసుకుంటా. అందుకేగా నేను ఇంతసేపు చంపకుండా వదిలేసిందే. ఇంకో సగం నోట్ నీ బాస్ దగ్గరే ఉందనుకుంటా కదా, వస్తున్నా, అద్దె కూడా తీసుకుంటా. యూ డోంట్ వరీ. ఆ డబ్బు నీది కాదు తేజ. మరి నీదా? పోనీ నీ బాస్దా? ఇక్కడ ఎవ్వడు స్ట్రాంగ్ అయితే వాడిదే, అర్థమైందా? సో నాదే. నేను దానికోసమే వచ్చా, దాన్ని తీసుకొనే వెళ్తా. ఏం టెస్ట్ చేస్తున్నావు నన్ను? ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా ఇద్దరిని చంపేసి నోట్ తీసుకొని పోవడానికి? వచ్చిందండి వండర్ ఉమెన్.
ఐఎమ్ సారీ తేజ.